ఆల్ ఐజ్ ఆర్ ఆన్ రఫా అని మాట్లాడుతున్నారు కదా మీరు. నేను అడుగుతున్నా, ఆ రోజు మీ కన్లేడిపోయినాయి అక్టోబర్ 7th రోజు అని అడుగుతున్నా. ఇవాళ కళ్ళు రఫా మీద పెట్టిండ్రు కదా ఆ మేకప్ ఆర్టిస్టులను అడుగుతున్నా, కులేయాం అడుగుతున్నా. ఈడ లొల్లి షురువు అవుతుంది. అగో నువ్వు ఆ హీరోయిన్ ఎందుకన్నావు, ఈ హీరోయిన్ ఎందుకన్నావు? మానవత్వం లేని ఏ మేకప్ ఆర్టిస్ట్ అయితే నాకు ఎంత అని అడుగుతా. వీళ్ళు సెలబ్రిటీలు, వీళ్ళు నరేటివ్లు బిల్డ్ చేస్తారు. ఆ మేకప్ ఆర్టిస్ట్లకు నేను దాసోహం కావాలా, నీ బానిసత్వానికి నన్ను బ్యాచ్మేట్ చేస్తానంటే నడవదిడ. సిగ్గులు తెచ్చుకోర్రి ఈ సెలబ్రిటీలు అని చెప్తున్నా, ఈ టాలీవుడ్ బాలీవుడ్ యాక్టర్లు అని చెప్తున్నా. ఆడ చిత్రపురి లేఅవుట్లా పాపం మీ కార్మికులకు ప్రాబ్లం అయితే మాత్రం పట్టించుకోరు. అదే ఆడ ఏడునో అవుతుంటే మాత్రం లేచొచ్చింది వీళ్ళకు ప్రేమ, సిగ్గు తప్పిన ప్రేమ. స్ట్రేట్ టు ది టాపిక్. ఈడ లొల్లి షురువు అవుతుంది. అగో నువ్వు ఆ హీరోయిన్ ఎందుకన్నావు, ఈ హీరోయిన్ ఎందుకన్నావు? మానవత్వం లేని ఏ మేకప్ ఆర్టిస్ట్ అయితే నాకు ఎంత అని అడుగుతా. ఐ డామ్ కేర్ అని అంట. ఆ ఇండస్ట్రీని పక్కకు పెడతా. వీళ్ళు సెలబ్రిటీలు, వీళ్ళు నరేటివ్లు బిల్డ్ చేస్తారు. ఆ మేకప్ ఆర్టిస్ట్లకు నేను దాసోహం కావాలా, నీ బానిసత్వానికి నన్ను బ్యాచ్మేట్ చేస్తానంటే నడవదిడ. అరే ఒకడు నా ఇంటికి వస్తున్నాడు, నా దర్వాజా కొడుతున్నాడు, ఈ ఇల్లు నువ్వు ఖాళీ చేయాలని చెప్తున్నాడు, ఇది నువ్వు ఖాళీ చేయాలా లేకపోతే గుసాంచి చంపుతానంటున్నాడు. టైం చూసుకొని నా కారు అద్దాల వల్ల కొడుతున్నాడు, నా కారు అద్దాల వల్ల కొట్టి నా కార్ని గాలబెడుతున్నాడు. ఏంద్రా లొల్లి అని అంటే నా పిల్లలను చంపుతా అని థ్రెటన్ చేస్తున్నాడు. నేను నిద్రపోతున్న టైంలో నా పిల్లల్ని ఎత్తుకోబోతున్నాడు, చంపేసిండు. ఇంకా ఏం మిగిలి ఉన్నదనని నేను ఇలా మాట్లాడుతున్నా. నాకు ఆన్సర్ ఇయ్యండి. ఆల్ ఐజ్ ఆర్ ఆన్ రఫా అని మాట్లాడుతున్నారు కదా మీరు. నేను అడుగుతున్నా, ఆ రోజు మీ కన్లేడిపోయినాయి అక్టోబర్ 7th రోజు అని అడుగుతున్నా. నేను అడిగినది తప్ప? ఇవాళ కళ్ళు రఫా మీద పెట్టిండ్రు కదా ఆ మేకప్ ఆర్టిస్టులను అడుగుతున్నా, కులేయాం అడుగుతున్నా. అక్టోబర్ 7th నాడు ఇలా కళ్ళల కాకులు ఒడిచినాయి అని అడుగుతున్నా. 200 మందిని హమాస్ వాళ్ళు వచ్చి నిద్రపోతున్న వాళ్ళని క్యాప్టివ్ చేసుకొని ఎత్తుకొని పోయినరు. కొన్ని 100,000 మిజైల్స్ ఇజ్రాయెల్ మీద వేసిండ్రు. ఆనాడు కళ్ళేడిపోయినారా మీవి? అరే నిన్నగా మొన్న నాకు పేపర్లలో వచ్చిందని చెప్తున్నాడు మా నాన్న పొద్దున్న లేచి. పాలెస్టీన్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నందుకు ఓడో పాలెస్టీనియన్ సపోర్టర్ అంట మన టైగర్ రాజా సింగ్కి కూడా ధమ్కి ఇస్తాడట. ఓడ్రాను ఇయనికే ఏంద్రాని లొల్లి? మీ కళ్ళు ఏమైనా రాబోయే మళ్ళా? ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న సన్నివేశం చెప్తున్నా. ఒక చిన్న పసికూనని ఓవెన్లో పెట్టి కాల్చిండ్రు. తల్లి చూస్తుండగా తల్లిని రేప్ చేసుకుంటా. ఆ రోజు మీ కళ్ళేడిపోయినాయి అని అడుగుతున్నా. ఈ టాలీవుడ్ బాలీవుడ్ స్టార్లై వీళ్ళకా జయకేతనం ఎగిరేసేది, వీళ్ళ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసేది చైర్ ఫరక్ పడదని చెప్తున్నా. వీళ్ళ కోసమా? మానవత్వం లేని మనుషుల కోసము మీరు వాళ్ళు బాంచన్లు, వాళ్ళ బానిసలు, మీకు మేము బ్యాచ్మేట్లు కావాలా? ఫ్రెండ్స్ క్వశ్చన్స్ మీకు వేయాలా నేను ఇవ్వాలా? ప్రమోటింగ్ దిస్ అబ్సర్డ్ గైస్. లాజిక్ లేని నటన, మేకప్ లేకపోతే నయా పైసకు పనికిరాని ఈ ఇండస్ట్రీ ఇవాళ మనకు నెరేటివ్ క్రియేట్ చేస్తుందా? మానవత్వం నేర్పుతుందా? మనుషులమని చెప్పి నిలబడుతుందా? అక్టోబర్ 7th రోజు 200 మందిని తీసుకుపోయినప్పుడు వీళ్ళు ఏమని అంటారు అని అడుగుతున్నా. సెకండ్ ముచ్చట చెప్తున్నా ఫ్రెండ్స్. నువ్వు ఇంటికి వస్తా అంటావు, నన్ను బరబ్బర్ సంపుతా అంటావు. గాజా అసలు ఇజ్రాయెల్ది లేనే లేదు, కంప్లీట్ ఇదంతా పాలెస్టీన్దే. ఇజ్రాయెల్ వాడు ఆక్రమించుకున్నాడు, ఆన్ని మాత్రం ఆడికి జరిపే. వాడు ఎందుకు ఊకుంటాడు? ఇజ్రాయెల్ వాడు ఎందుకు ఊకుంటాడు? నువ్వు ఊకుంటావా అని అడుగుతున్నా. తాతల ముత్తాతల కాడికే నువ్వు ఉన్న ఏదో ఎప్పుడో వెళ్ళిపోయినా లాస్ట్కు ఒక ట్రంక్ పెట్టలకే పేపర్ దొరికితే మాత్రం పోయి కోట్ల కేసేసి కోర్టు ఫీజు కట్టి లాయర్ని పెట్టి, అగో చూడు సార్ ఆ 50 ఎకరాల భూమిలో నాది 5 ఎకరాల మధ్యలో ఉన్నది, ఇది నాది, ఈ భూమి నాది అని కేసు మాత్రం నువ్వు వేస్తావు. అదే ఇజ్రాయెల్ వాడు నా భూమి నా జాగా అని వాడు కొట్లాడుకుంటుంటే మనకు మంటలేస్తుందా? వీళ్ళకు వీడు దిందాహాడే చెప్తున్నాడు కదా నేను చంపుతానని అని విడిచిపెడతాడా ఇజ్రాయెల్ అనేటోడు? అక్టోబర్ 7th మీ కళ్ళు ఏమైనా నేను అడుగుతున్నా ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు. సెకండ్ పాయింట్ నేనేం అడుగుతున్నానంటే, ఏదన్నా యుద్ధం జరిగితే ఇంతవరకు నేను ఇజ్రాయెల్ చేసిన యుద్ధంని కని విని చూడలే. ఏదైనా యుద్ధం జరుగుతుంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం తీసుకుంటే కూడా రష్యా ఎక్కడ బాంబు వేస్తా, ఎక్కడ బుల్లెట్ ఫైర్ చేస్తా అని చెప్తలేదు.
ఏ వరల్డ్ వార్ 1లో వరల్డ్ వార్ 2లో కూడా చెప్పలే. ఇండో టిబెట్ వార్ అయినప్పుడు కూడా చైనా వాడు ఇండియా వాడు పోయి చెప్పుకోలే ఈడ బుల్లెట్ కొడుతున్నా అని ఏం చెప్పలే. వార్ అంటే వారే. ఇజ్రాయెల్ చెప్పి మరీ దాడి చేస్తున్నది రాబోయ్. ఈడ సివిలియన్స్ ఉండొద్దు, ఈ జాగాలో నేను దాడులు చేస్తున్నా అని చెప్తున్నది. యుఎన్ ఇప్పుడు కాపేయాలి కదా. అరే 100,000 మిజైళ్ళు అగర్ ఇజ్రాయెల్ మీద వేసినప్పుడు వాళ్ళకు ఐరన్ డోమ్ అనేది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిలిటరీ ఎక్విప్మెంట్ లేకపోయిన ఉంటే ఐరన్ డోమ్ అని ఇవాళ ఇజ్రాయెల్ ఏమైపోతుండే ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఆలోచిస్తున్నారా? అప్పుడు యూరోపియన్ యూనియను ఈ యునైటెడ్ నేషన్స్ మాట్లాడతాయా? అరే మీరు ఏదైనా కంపారిజన్ చేస్తే కరెక్ట్ కంపారిజన్ చేయండి కదా. వాడు క్లియర్ కట్గా చెప్తున్నాడు ఇజ్రాయెల్ ఈడ దాడి అవుతుంది, సివిలియన్స్ అందరు ఎరిగిపోవాలి. ఆ సిగ్గులేనో అడుగుతున్న మోతబరి బ్యాచ్ మాట్లాడతారు కదా. అరే ఏంటన్నా యుద్ధం అయితే సైనికులు పైన కొట్లాడతారు, ప్రజలని బంకర్లకు పంపించి మీరు సేఫ్ ఉండుర్రి అని అంటారు. అదిరా చాతే అంటే. ఈడ ఉల్టా ఈ హమాసోళ్ళు కింద దాచుకుంటున్నారు, ప్రజలను మీద పెడుతున్నారు. బంకర్లలో దాచుకునేది ఈ భయపడే బాంచన్ బతుకులు. మళ్ళీ యుద్ధం చేస్తున్నాం, పీకనే ఎత్తున్నారా యుద్ధం. ఆల్ ఐస్ ఆన్ రఫా అని ట్వీట్ చేస్తారు వీళ్ళు. మీ బతుకులలో జడ మీ మేకప్ ఆర్టిస్టులలో మన్నువాడ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ ది ఆర్టిస్ట్. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, దోస్ హూ హ్యావ్ సపోర్టెడ్ దిస్ అండ్ హూ టర్మ్ దెమ్ యాజ్ ఏమంటారు సెలబ్రిటీస్ అని మాట్లాడతారు కదా, వాళ్ళకి చెప్తున్నా సిగ్గులు శరాలు ఉన్నాయని అడుగుతున్నా. ఈ మాట నేనంటలేను, మళ్ళా ఆధారాలతో కూడా పెడతా, ఇంట్లో కూడా ఆధారాలు పెడతా. చూడండి ఇప్పుడు నీకు తెలుసా డిలీట్ చేస్తారు కొన్ని పోస్టులు. ఇన్స్టాగ్రామ్లలో కొన్ని పోస్టులన్నీ డిలీట్ చేసిర్రు. అక్టోబర్ 7th మీది ఏమైందిరా భయ్ అని అంటే మళ్ళీ డిలీట్ చేస్తున్నాయి పోస్టులు. ఇప్పుడు చూడుర్రి ఫ్రెండ్స్ మీరు. ఇప్పుడు నేను అనలే ఈ మాట, ఎవరైనా బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ ఏమని అన్నాడు? బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ హ్యాస్ స్ట్రాంగ్లీ కండెమ్డ్ హమాస్ రెసిస్టెన్స్ ఆపరేషన్ ఆన్ October 7th. సిగ్గులు తెచ్చుకోర్రి ఈ సెలబ్రిటీలు అని చెప్తున్నా, ఈ టాలీవుడ్ బాలీవుడ్ యాక్టర్లు అని చెప్తున్నా. ఆడ చిత్రపురి లేఅవుట్లా పాపం మీ కార్మికులకు ప్రాబ్లం అయితే మాత్రం పట్టించుకోరు. అదే ఆడేడనో అవుతుంటే మాత్రం లేచొచ్చింది అయ్యేలకు ప్రేమ, సిగ్గు తప్పిన ప్రేమ. 4 పైసలు ఇస్తే 4 ట్వీట్లు కొట్టే జాతులు మీవి. మీరా పెద్ద పెద్దగా మాటలు మాట్లాడేది? చిత్రగుప్తు నిష్ఠని మాట్లాడతారా? వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని అడుగుతున్నా, మా నిజాయితీని ప్రశ్నిస్తారా? గిసుంటోళ్ళు మనకు సపోర్టర్ల లెక్క ఉంటే ఎంత లేకుంటే ఎంత, ఉంటే ఉండు, పీక్తే పీక్. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడిండు? అది 17th November 2023కి మాట్లాడిండు. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ హ్యాస్ స్ట్రాంగ్లీ కండెమ్డ్ హమాస్ రెసిస్టెన్స్ ఆపరేషన్ ఆన్ October 7th. అరబ్ దేశాలు అరబ్ లీడర్లే దాన్ని కండెమ్ చేసిర్రు. నువ్వెంత, నీ అవకాశం ఎంత అని అడుగుతా వాళ్ళందరికీ నేను. ఆల్ ఐస్ ఆన్ రఫా. అండ్ సో వేర్ యువర్ ఐస్ ఆన్ October 7th? ప్రాబ్లం అరబ్ లీడర్లకు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, ప్రాబ్లం అరబ్ లీడర్లకు ఏమనిపిస్తుంది అని అంటే ఇరాన్తో వాళ్ళు ఇజ్రాయెల్ కంటే ఎక్కువ తలకాయ నొప్పలకి ఇరాన్తోనే ఉన్నది. ఇటు మింగలేక ఇటు సావలేక ఇరాన్తో మనం దోస్తీ చెప్పలేక కటీఫ్ చెప్పలేక చచ్చిపోతున్నారు అలా అంతా. అరే ఒక దేశంలో పండించనీకి భూమి చక్కగా లేకపోయే, తోతే ఆయిల్ వెళ్ళకపోయే, గడ్డి పూస కూడా మొలవకపోయే, అసుంటి దేశం ఇవాళ ప్రపంచ దేశాలను ఛాలెంజ్ చేసి నడుస్తున్నదని అంటే వాళ్లకు దేశభక్తి మీద ఉన్న పట్టెంత, సంకల్పం ఎంత, పట్టు కూడా అనొద్దు కానీ సంకల్పం ఎంత, దేశం మీద ఉన్న ప్రేమ ఎంత, వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ వరల్డ్ మొత్తం మిలిటరీ స్ట్రక్చర్లలో వాళ్ళు సూపర్ పవర్. అలా ఐరన్ డోమ్ చూసి సిగ్గు తెచ్చుకోర్రి. కొన్ని 100,000 మిజైళ్ళని గాల్లో కొట్టి పడేసింది అది. ఒక యుద్ధం జరిగితే ప్రజలను బంకర్లకు పంపించి సైనికులు ముంగటికి వస్తారు. ప్రతి పౌరుడు ఆడ సైనికుడే. ఇజ్రాయెల్ ఏం నేర్చుకున్నాం ఇడ మనం? ఇది మా భూస్థలం, ఇది ఒక అయ్య జాగిరి కాదు, ఇది కొట్లాడతాం. నై చోడింగేసే బి అగ్రెసివ్. అమిత్ షా మాటలు ఒకసారి గుర్తు చేస్తున్నాం మీ అందరికీ. యూ హ్యావ్ టు బి అగ్రెసివ్ అంటే ఇప్పుడు నాకు నచ్చిన హీరో ఎవడైనా ట్వీట్ చేసి లైస్ అండ్ రఫా అని అంటే అరే మామ ఆడ చాలా ప్రాబ్లం అవుతుందని పర్సెప్షన్ మార్చుకుంటావా? ఆడికి 4 రూపాయలు వచ్చినాయి వచ్చు, నీ ఇంట్లోకి వచ్చి గుసాంచి కొడతా అంటున్నాడు, విడిచిపెడతావా అని. బేసికలీ ఇజ్రాయెల్ అంటే మంట. ఏం లేకున్నా ఈ దేశం ఇంత గట్టిగా ఎట్లా నిలబడుతున్నది అని దేశభక్తిరా, దేశభక్తి.
మన తల్లిని ఎవరన్నంటే నువ్వు మొన్నటిదాకా పిరికోడివి కూడా పైల్వాన్ అయి చెప్పి కొడతావాన్ని, అదిరా ప్రేమ అంటే అమ్మ మీద. అసుంటి మన అమ్మలు కన్నా అమ్మ మీద ఎవడన్నా దాడి చేస్తా అంటే ఇడిచిపెడతారా? ఈ చెన్ మేకప్ ఆర్టిస్టుల కోసమా మన జిందగీ? ఏం కాంట్రిబ్యూషన్ ఉన్నది వాళ్ళకు? ఓ మాట అడుగుతా. వీళ్ళు నరేటివ్ క్రియేట్ చేస్తారు. మొన్నటిదాకా రామ్ మందిర్కు క్యూ జానేక మనకే అందరు రైనా చాయ్యే అని అన్నాడు. అక్షయ్ కుమార్ గురించి కూడా చెప్తున్నా నేను. మళ్ళీ ఏమయ్యా కిలాడి స్టంట్లు? హరే కృష్ణ హరే రామన భజనలు చేస్తున్నాడు. మళ్ళీ రామనవమి ఎప్పుడు ఉంటుందో ఎట్లుంటుందో తెలియని అని అన్న ఆలియా భట్ కాశీ విశ్వనాథుని కూడా దర్శనం చేసుకొని వచ్చింది అనుకుంటా. ఉజ్జయిన్ మహాకాల్ దర్శనం కూడా చేసుకొని వచ్చింది అనుకుంటా. డూ ఐ లుక్ లైక్ ఎనీ స్పిరిచువల్ పర్సన్? ఐఎమ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్ అని అన్న ఆయన మహాకాలుడి దర్శనం కోసం కడప దగ్గర నిలబడి చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఆయన చల్లని చూపు నా మీద పడుతుందా లేదా అని ప్రశ్నించుడు షురువు చేయండి. దేశాన్ని ప్రేమించేటోళ్ళని, దేశభక్తులను గుండె కత్తుకొండ్రి. వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చినా తక్కువనే అని అంట. జన్మ జన్మలకు దేశం ఇంపార్టెంట్ ఉంటుంది. మన తల్లులను కన్నా తల్లిరానైనా భరతమాత. మన తల్లికే మనం అంత రెస్పెక్ట్ ఇస్తే తల్లులు గల్లా తల్లికి ఎంత ఇవ్వాలరా? ఇది అర్థం చేసుకున్న నాడు మీకు మీ సమాధానం దొరుకుతుంది. నేను ఇచ్చే సమాధానం కాదు. వాట్ చాయిస్ డస్ ఇజ్రాయెల్ హ్యావ్? ఇజ్రాయెల్కి ఏ చాయిస్ ఉన్నది చెప్పురు. వెన్ యూ సే ఆల్ ఐజ్ on Rafah, Chitragupta questions that where were your eyes on October 7th?